మన ఇండియన్ సినిమా అప్డేట్స్ చూస్తే ఏ సినిమా చూసినా ఇప్పుడు గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన రోబో కొమరంపులి సినిమాలో ఎఫెక్ట్స్ అదుర్స్ అనిపించాయి. ఈ గ్రాఫిక్స్ మేకింగ్ ఎక్కడో జరగలేదు, మన భాగ్యనగరంలోనే. చూసారుగా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సినిమా చూసిన తరువాత ఈ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడో అమెరికాలో క్రియేట్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ ఈ విజువల్ ఎఫెక్ట్స్ చేసింది చెన్నై కేంద్రంగా ఉన్న విన్సాట్ యానిమేషన్ కంపెనీ, అది కూడా హైదరాబాద్ స్టూడియోలో. దబాంగ్ సినిమాకు సంబంధించిన ఫైట్స్ కూడా ఈ కంపెనీయే క్రియేట్ చేసింది. ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 10 సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసింది విన్సాట్. అంతేకాదు, పవన్ కళ్యాణ్ నటించిన కొమరంపులి సినిమా గ్రాఫిక్స్ కూడా ఈ సంస్థే చేసింది. హాలీవుడ్ సినిమాలాగా ఇప్పుడు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లేకపోతే సినిమాలు నడవడం లేదని, అందుకే పోటీ పడి మరీ తెలుగు, హిందీ సినిమాల డైరెక్టర్లు గ్రాఫిక్స్ ను సినిమాల్లో ఉపయోగిస్తున్నారని విన్సాట్ అంటోంది. When you say Telugu movies, we're talking only about visual effects. But 2D to 3D conversion, we're working for a major studio now in Hollywood, where we're actually doing the 2D 3D conversion for a release in sometime later this year. త్వరలో తెరపైకి రానున్న పవన్ కళ్యాణ్, నాగ చైతన్యతో పాటు మరో 2 టాప్ హీరోల యానిమేషన్ కూడా చేస్తోంది ఈ కంపెనీ. వచ్చే ఏడాది మరో 6 తమిళ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ స్టూడియోను విస్తరిస్తోంది.